నేనేంటో ఇవన్నీ కూడా ప్రాక్సీ నేను చెప్పుకున్నాం, కౌంటర్ ఫీట్స్ అన్నట్టు. ఇలాంటి కౌంటర్ ఫీట్స్ కొన్ని వేలు లక్షలు మనం రోజు ఉపయోగిస్తాం. ఏ కౌంటర్ ఫీట్ ప్రూవ్స్ దట్ దర్ ఈస్ ఒరిజినల్. మాస్టర్ హెచ్పి గారు, ఇఫ్ యూ హ్యావ్ ఎ కౌంటర్ ఫీట్, ఇట్ ప్రూవ్స్ దట్ దర్ ఈస్ అన్ ఒరిజినల్ అండి. అన్లెస్ దర్ ఈస్ అన్ ఒరిజినల్ ఐఆమ్, there cannot be counterfeit IAMs. సో ఆల్ ట్రావెల్ ఈజ్ టు ద ఒరిజినల్ ఐఆమ్, ఒరిజినల్ సోర్స్ అని పేరుతో పిలుస్తాం. ఒరిజినల్ డివైన్ బై దిస్ ఐఆమ్ ఈజ్ యాక్టివ్ పీరియాడికలీ, passive and active. Then it wants to become active. డల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక డిస్క్ ఒకటి వస్తుంది. ఆ డిస్క్ వచ్చేటటువంటిది మళ్ళీ ఇంకొక సర్కిల్ అవుతుంది. దాని నుంచి పాయింట్ వస్తుంది. పాయింట్ వచ్చిన తర్వాత దాని చుట్టూ ఎప్పుడైతే పాయింట్ వచ్చిందో దెన్ దర్ ఈస్ అ సర్కిల్ అరౌండ్ ఇట్. ఇట్ ఈస్ అ న్యాచురల్ సింబల్ ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. ద సింబల్స్ హ్యావ్ బీన్ డిరైవ్డ్ బై నేచర్, అబ్జర్వ్డ్ బై నేచర్. పొద్దున మనం లేవగానే మన మనసులో ఇంప్రెస్ అయ్యేటటువంటిది ఏమిటంటే, అంటే ఇఫ్ యు ఆర్ న్యాచురల్. అన్యాచురల్గా ఉంటే అది వేరే లెక్క. ఏంటంటే భూమి ఆకాశము కలిపేటటువంటి ఒక సర్కిల్ మీ చుట్టూ మనసులో ఎప్పుడూ ఇంప్రింట్ అవుతూ ఉంటుంది. అసలు సూర్యోదయం చూడనటువంటి వాళ్ళు, సూర్యాస్తమయం చూడనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బొంబే వాటిలో స్కై స్క్రాపర్స్లో ఉంటూ అక్కడే పక్కన కాలేజీ చదువుకుని వెళ్ళేటటువంటి ఒక ఆవిడ నాకు తెలుసు, బీఎస్సీ చదువుతున్నది అమ్మాయి. ఆవు పాలు ఎలాగొస్తాయంటే డైరీ ఫారం నుంచి వస్తాయని చెప్తున్నాడు. అంటే దే ఆర్ మ్యానుఫ్యాక్చర్ లైక్ ఎనీ అదర్ ప్రోడక్ట్ అని. ఆవు గేదె ఉంటాయి పితుకుతాయని చూడలేదు అమ్మాయి, బీఎస్సీ చదువుతున్నారు. మగదేమో గొర్రె, ఆడదేమో మేక అని చెప్పింది. నా రెండింటిని చూడలేదు. ఎంతసేపు బొంబేలో పెరుగుతున్నారు అనమాట. ఒక ఆవును కానీ ఒక మేకను కానీ సూర్యోదయం కానీ సూర్యాస్తమయం చూడలేదు అసలు. సూర్యాస్తమాలు అనేటువంటి కానీ ఉండడం అనేటువంటి ఒకవేళ పొరపాటున తెలిస్తే, పొద్దున ఎప్పుడైనా లేస్తే అలాంటి ప్లేస్లోకి వెళ్తే, ఏదో బీచ్లోకి వెళ్తే, దెన్ వాట్ ఈస్ దేర్ అంటే ఒక సర్కిల్ ఒకటి ఉన్నది మన చుట్టూ ఉన్నది. ఇట్ ఈస్ అ సర్కిల్. సో ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ సర్కిల్, హిజ్ ఓన్ సెటిల్ పాయింట్ అన్నట్టు. నీ సర్కిల్ నీది, నా సర్కిల్ది. ఏ ఇద్దరి యొక్క సర్కిల్ ఒకటి అవ్వదు, ఏ ఇద్దరి యొక్క పాయింట్ ఒకటి అవ్వదు. ఎవ్రీబడి విల్ హ్యావ్ హిజ్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాడు. బట్ whenever there is a cosmos beginning, there is a point and there is a circle. The one circle is a divine unity from which all proceedeth, which all returns. దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లోకి వస్తుంటాయి. పూర్ణమద పూర్ణమిదము. అంచేతే ఎవడైతే సర్కిల్ మెడిటేట్ చేస్తాడు, వెనిరేట్ ది సర్కిల్ అన్నాడు పైథాగరస్. సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ అని తరచూ విచారంగా చేయగలిగితే ఏంటవుతుంది? యూ కెన్ కమాండ్ ఎలిమెంట్స్ అట్ విల్ అన్నాడు. ద గేజర్ అట్ ఎ మెంటల్ సర్కిల్ ఈజ్ ఎ హిప్నోటైజర్ అన్నాడు. ఇవి చేస్తుంటే పుస్తక అర్థాలు అవుతూ ఉంటాయి. అది చేస్తుంటే మనలో శక్తులు ఉద్బుద్ధం అవ్వడం మొదలు పెడతాయి. అది తప్పలేదు, పాజిటివ్ సైడే ఉంటాయి. శక్తులు ఏమైనా ఇచ్చేస్తే అంటే ఏదైనా ఎవరైనా చంపేద్దాం అలాంటి శక్తులు రావు. భగవంతుడి దగ్గరికి చేరే మార్గం మనకు సంబంధించినటువంటివి మొత్తానికి ట్రేస్ అయ్యేటటువంటి శక్తులు మీ దగ్గరకు వస్తాయి అన్నాడు. సో ఆ సర్కిల్ ఏం చేస్తుంది? తనలోంచి సమస్తాన్ని పుట్టిస్తుంది, తనలోకి వెళ్ళిపోతుంది. అంతా కూడా ఏమిటి తీసుకొస్తుందంటే యూనిటీ తీసుకొస్తుంది. యూనిటీ అనేటటువంటిదే యోగం అంటే అన్నాడు. ఆల్ కాస్మాస్ ఇస్ ఎ యూనిటీ. ఎవ్రీబడి ఆన్ దిస్ కాస్మాస్ ఇస్ కనెక్టెడ్ ఇన్ వన్ వే ఆర్ అదర్. ది హోల్ సోలార్ సిస్టమ్ ఈజ్ వన్ బీయింగ్ ఇవాల్వింగ్ అండ్ we are all a parts of his body. దేనికి అది పని చేయటం అంటూ మొదలుపెట్టినప్పుడే చికాకు వస్తుందన్నమాట. చెయ్యి మన మాట వెనకపోతే పెరాలసిస్ అంటారు. ఏమండి? అంటే ఏం చేయాలి? అన్నీ కలిపి ఒక పని చేయాలి. ఇట్స్ కాల్డ్ యూనిటీ. దానికి ఒక సెంటర్ ఎప్పుడు ఉండాలి. ఆ సెంటర్ నేను అని పేరుతో పిలుస్తాను. ఈ సెంటర్ అయిపోయింది అనుకోండి, గోయిందా అన్నాడు. మొత్తం అంతా తీసుకెళ్లి స్వామివారిని తీసుకెళ్లిపోతారు, ఎక్కడెక్కడ కూడా సర్దేస్తారు. ఆ సెంటర్ ఏం చేస్తుందంటే వీటన్నిటిని దగ్గరకు ఉంచుతుంది. మళ్ళీ సెంటర్లోకి, పెద్ద సెంటర్లోకి తీసుకెళ్లిపోతుంది. పోవడం అంటే ఏంటి? వెర్జింగ్ అవర్ సెల్స్ ఇంటూ ది స్మాలర్ ఏఎం ఇంటూ ది బిగర్ ఏఎం. కొమ్ముని పిందలేదు అన్నట్టు. మళ్ళీ ఈ క్వాలిటీస్ అన్ని కట్టుకుని మళ్ళీ ఏఎం మళ్ళీ పుడుతుంది, పీరియాడికల్లీ పుడుతూ ఉంటుంది అన్నట్టు. యాజ్ వీ అవేకెన్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. సో
Its circumference is forcibly a limited symbol in view of the limitation of the human mind, indicates the abstract, ever incognizable presence, and its plane the universal soul, although the two are one. ఎప్పుడైతే ఒక పాయింట్ వచ్చిందో పాయింట్ చుట్టూ సర్కిల్ ఏర్పడుతుంది. తప్పదన్నాడు. ఎంత ఉంటుంది సర్కిల్, నువ్వు ఎంత లిమిట్ చేసుకుంటే అంత అన్నాడు. ఎంత ఎక్స్పాండ్ అయితే అంత అన్నాడు. ఎవరి సర్కిల్ వాళ్ళకి ఉంటుంది అన్నాడు. కొందరికి పెద్ద సర్కిల్ ఉంటుంది, కొంత చిన్న సర్కిల్ ఉంటుంది అన్నాడు. మా సర్కిల్ అండి అన్నాడు. అంటుంటారు, మేము వింటుంటాం. అది మా సర్కిల్లో అబ్బాయిలు అండి, మా సర్కిల్లో అమ్మాయి అండి, అవి మాటలు వస్తూ ఉంటాయి. సో సర్కిల్ ఈజ్ యువర్ ఓన్, బట్ ది సర్కంఫరెన్స్ ఈజ్ ఓన్ లిమిటేషన్ అకార్డింగ్ టు ది అబ్జర్వర్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బౌండ్లెస్ అండ్ లిమిట్లెస్. ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్. So we travel from center to circumference, circumference to center. సర్కిల్ నుంచి సర్కంఫరెన్స్ సెంటర్కి, సెంటర్ నుంచి దాన్ని తెలుసుకోవాలంటే ఇంకొక ఆయన గురించి తెలియాలి. దాన్ని పైమాండర్ అనేటటువంటి ఒక దేవత ఉంటాడు, ఆయన గురించి లోపల చెప్పుకోమా. ఎప్పుడైతే సెంటర్ ఫార్మ్ అయిందో మన సెంటర్ నోస్ ఇట్స్ దాని చుట్టూ ఇవన్నీ కొట్టుకోవడం మొదలుపెడుతుంది. కాస్మాస్ లో ఉండేటట్టు అన్ని లోకములు కొట్టుకోబడితే యథాపూర్వం అకల్పయ్యను అన్నాడు. అంటే ఓల్డ్ అండ్ ఇట్ ఈస్ సో మోట్ ఇట్ బి, అదే రకంగా కొట్టుకుంటాయి అన్నాడు. ఏమండి ఎలా కొట్టుకుంటాయనేది సీక్రెట్ డైరెక్టర్ మొత్తం అంతా కూడా. సో ఓన్లీ ద ఫేస్ ఆఫ్ ద డిస్క్ బీయింగ్ వైట్ అండ్ ద గ్రౌండ్ all around black shows clearly that its plane is only knowledge, dim and hazy.